ఇథియోపియాలో నవంబర్ 23న ఒక భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటం జరిగింది. సుమారు 12,000 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా హైలీ గుబ్బి అగ్నిపర్వతం పొగొట్టుకుంది. ఈ విస్ఫోటం అంత తక్కువగా మరియు శక్తివంతంగా జరిగింది. కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు దాన్ని బాంబు పేలుడు లాగా విన్నారని చెప్పారు. ఇది 50,000 అడుగుల ఎత్తైన రాళ్ల మేషాన్ని సృష్టించింది. ఈ రాళ్ల మేషం అంత పెద్దది. అది అంతరిక్షం నుంచి సులభంగా కనిపించింది. మ్యాప్ చూద్దాం. ఈ రాళ్ల మేషం మొదట ఒమాన్ మరియు యెమెన్ వైపు వెళ్లి చివరికి పాకిస్తాన్ మరియు ఇండియా వరకు చేరుకుంది. దీని కారణంగా ఢిల్లీలో చాలా ఫ్లైట్లు రద్దయ్యాయి. రాళ్ల మేఘాల చుట్టూ ఫ్లైట్లు నడపడం చాలా ప్రమాదకరం. ఈ రాళ్ల మేషాల్లో రాళ్లు, గాజు కణాలు మరియు క్రిస్టల్స్ ఉంటాయి. అవి ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్లోకి వెడితే అది సులభంగా మూసివేస్తుంది. అంతేకాకుండా అవి ఎయిర్ప్లేన్ గ్లాస్లపై రేజర్ బ్లేడ్ల మాదిరిగా పనిచేస్తాయి. కాక్పిట్ విండో దగ్గర ఇవి ఉంటే రాళ్ల మేషం సాండ్పేపర్ లాగా అది రుద్దుతుంది. గ్లాస్లు అంత గాయపరచబడతాయి, పైలట్లు ముందు చూడలేకపోవచ్చు. ఇండియా తప్ప మధ్యప్రాచ్యంలో చాలా ఫ్లైట్లు రద్దయ్యాయి. ఈ రాళ్ల మేషం నెమ్మదిగా చైనా మరియు మయన్మార్ వైపు వెళ్తోంది. ఈ అగ్నిపర్వత విస్ఫోటం అంత శక్తివంతం. 190 కిలోమీటర్లు దూరంలోని నగరాల నుంచి కూడా పేలుడు వినిపించింది. పొరుగు దేశం డిజిబౌటిలో కూడా భూకంప షాక్వేవ్స్ అనిపించాయి. 28 కిలోమీటర్లు దూరంలోని ఇథియోపియా అఫ్దేరా ప్రాంతంలో అనేక గ్రామాలు పూర్తిగా రాళ్లతో కప్పబడ్డాయి. కాని మంచి వార్త ఇక్కడ ఏంటంటే ఈ ఘటనలో ఎవరూ మానవ జీవితాలు కోల్పోలేదు. ఎందుకంటే అగ్నిపర్వతం దగ్గర ఎవరూ నివసించడం లేదు. అది ఒక రిమోట్ ప్రదేశం. నిజానికి ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతి వేడి ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశం డానాకిల్ డిప్రెషన్గా పిలుస్తారు. ఈ ప్రాంతం సముద్ర మట్టం కంటే కింద ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత తరచూ 50 డిగ్రీస్ సెల్సియస్ నుంచి 55 డిగ్రీస్ సెల్సియస్ వరకు దాటుతుంది. ఇక్కడ మబ్బు పెట్టుగా దాదాపు రాగులు పడవు. ఇది భూగర్భ శాస్త్రవేత్తలకు మరియు పర్యాటకులకు ఆసక్తికరమైన ప్రదేశం. భూగర్భ శాస్త్రవేత్తలకు ఇది భూగర్భీయంగా చురుకుగా ఉన్న ప్రాంతం కాబట్టి ఆసక్తికరం. ఇక్కడ అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. పర్యాటకులకు ఇది రంగురంగులు మరియు ప్రత్యేక దృశ్యాలు అందించడం వల్ల ఆసక్తికరం. ఇది చూడండి. ఇది కొంచెం బాహ్యగ్రహీయంగా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని అద్భుతమైన పసుపాకుపచ్చనీలం రంగులు కనిపిస్తాయి. ఇక్కడ జరుగుతున్న రసాయనిక ప్రతిచర్యల కారణంగా మీరు ఆశ్చర్యపోతున్నారేమో, వేల సంవత్సరాల తర్వాత ఈ అగ్నిపర్వతం ఎందుకు పొగట్టుకుంది? ఫ్రెండ్స్, ఒక ఆసక్తికరమైన అభివృద్ధి జరిగింది. ఆఫ్రికా మహాదేశం 2 ముక్కలుగా విడిపోతోంది. నిజమే, అగ్నిపర్వతం కింది టెక్టానిక్ ప్లేట్లు కదులుతున్నాయి. ఆఫ్రికా మహాదేశం క్రమంగా విడిపోతోంది. మిలియన్ల సంవత్సరాల క్రితం ఒకే పెద్ద మహాదేశం ఉండేది. ప్యాంజియా అని పిలుస్తారు. స్కూల్లో చదివారు కదా. సూపర్ కాంటినెంట్ ప్యాంజియా క్రమంగా అనేక భాగాలుగా విడిపోయి మనకు తెలిసిన మహాదేశాల ఆకారాన్ని ఇచ్చింది. ఆఫ్రికా ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి పెడితే ఒక సమయంలో ఆఫ్రికా టెక్టానిక్ ప్లేట్ మరియు అరేబియన్ టెక్టానిక్ ప్లేట్ కలిసి ఉండేవి. కాని అవి క్రమంగా వేరుపడ్డాయి. వాటి మధ్య సృష్టించిన రిఫ్ట్ రెడ్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఏదెన్ అయింది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే టెక్టానిక్ ప్లేట్లు ఎల్లప్పుడూ కదులుతుంటాయి. కాబట్టి ఆఫ్రికా ప్లేట్ కూడా మళ్లీ 2గా విడిపోతోంది. నుబియన్ ప్లేట్ మరియు సోమాలి ప్లేట్. హైలీ గుబ్బి అగ్నిపర్వతం ఉన్న ఇథియోపియా ప్రాంతంలో 3 టెక్టానిక్ ప్లేట్లు కలుస్తాయి. నుబియన్, సోమాలి మరియు అరేబియన్ టెక్టానిక్ ప్లేట్లు. ఈ 3 ప్లేట్లు క్రమంగా ఒకదాని నుంచి ఒకటి వేరుపడుతున్నాయి. భూమిపై రిఫ్ట్లను సృష్టిస్తున్నాయి. అఫార్ రిఫ్ట్ అని పిలుస్తారు. మరియు ఈ రిఫ్ట్ చాలా పెద్ద ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్లో భాగం. ఆఫ్రికా మహాదేశంపై ఇక్కడ నుంచి దక్షిణాభిముఖంగా కదులుతూ భూగర్భ శాస్త్రవేత్తలు ఒక లైన్ను గమనించారు. రెడ్ సీ నుంచి ఇథియోపియా, కెన్యా, తాంజానియా, మలావి మరియు మొజాంబిక్ గుండా 6,000 కిలోమీటర్లు పొడవైన లైన్. ఫ్రెండ్స్,
ఇది ఆఫ్రికా మహాదేశాన్ని చివరికి రెండుగా విభజించే రిఫ్ట్. భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు అది భూగర్భ కాలపరిమాణంలో మానవ దృక్కోణం నుంచి చూస్తే ఇది చాలా కాలం తీసుకుంటుంది. సైంటిస్టులు భావిస్తున్నారు మహాదేశం విడిపోవడానికి 5 నుంచి 10 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఈ రెండు కాంటినెంటల్ ప్లేట్లు ప్రతి సంవత్సరానికి 2 నుంచి 5 సెంటీమీటర్లు వేగంతో ఒకదాని నుంచి ఒకటి వేరుపడుతున్నాయి. మీ వేల్పులు పెరిగే వేగం లాగానే. ఇది అంటే అన్నీ ఇంత నెమ్మదిగానే జరుగుతాయని కాదు. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టంపై అనేక అగ్నిపర్వతాలు మరియు పర్వతాలు ఉన్నాయి. మౌంట్ కిలిమంజారో, మౌంట్ కెన్యా, ఎర్టా అలే, ఇథియోపియా ప్రసిద్ధ లావా లేక్ లాంటివి. ఇక్కడ కనిపించే చాలా సరస్సులు మహాదేశాలు ఒకదాని నుంచి ఒకటి వేరుపడటం వల్ల ఏర్పడ్డాయి. లేక్ మలావి, లేక్ టాంగానికా, లేక్ ఆల్బర్ట్ మరియు లేక్ కివు లాంటివి. ఈ దృక్కోణం నుంచి చూస్తే జరుగుతున్నది ఏమీ అనుకూలం కాదని అర్థమవుతుంది. ఈ కాంటినెంటల్ ప్లేట్లు ఒకదాని నుంచి ఒకటి వేరుపడుతుంటే ఇక్కడ భూకంపాలు పెరుగుతాయి, అగ్నిపర్వత విస్ఫోటాలు జరుగుతాయి. భూమిపై చిన్న చిన్న పోర్పులు మరియు రిఫ్ట్లు ఏర్పడతాయి. గత కొన్ని సంవత్సరాల్లో అలాంటి అనేక ఘటనలు జరిగాయి. ఉదాహరణకు 2025 జూలైలో హైలీ గుబ్బి దగ్గర మరో అగ్నిపర్వత విస్ఫోటం జరిగింది. ఎర్టా అలే అగ్నిపర్వతం పొగొట్టుకుంది. జూలైలో హైలీ గుబ్బి అగ్నిపర్వతం నుంచి తెల్లని పొగ రావడం మొదలైంది. అప్పటినుంచి సైంటిస్టులు దాన్ని గమనిస్తున్నారు. 2005లో ఈ ఇథియోపియా ప్రాంతంలో ఒక పెద్ద పోర్పు ఆకస్మికంగా కనుగొనబడింది. 10 రోజుల్లో 60 కిలోమీటర్లు పొడవైన ఫిషర్ ఏర్పడింది. ఈ అద్భుతమైన ఫోటోలు చూడండి. అక్కడ కొంతమంది నిలబడి ఉన్నారు. ఈ ఫిషర్ స్కేల్ను మీరు ఊహించుకోవచ్చు. మనం నిజంగానే ఒక మహాదేశం విడిపోవడాన్ని రియల్ టైంలో చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇలాంటి టాపిక్స్లో ఆసక్తి ఉంటే ఈ మరో వీడియో కూడా మీకు నచ్చుతుంది. దానిలో ఈ భూగర్భ కారణాలు జపాన్ను ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన దేశంగా మార్చడం గురించి మాట్లాడాను. టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా జపాన్లో అత్యధిక సంఖ్యలో అగ్నిపర్వతాలు మరియు సునామీలు జరుగుతాయి. దీన్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.